స్టాక్ మార్కెట్లో లక్షలు కోట్లు పోగొట్టుకున్న వారి గురించి వినుంటారు. కానీ ముంబైకి చెందిన ఒక లక్కీ ట్రేడర్ నిమిషాల వ్యవధిలోనే కోట్లు సంపాదించాడు. అది కూడా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ చేసిన ఒక తప్పు వలన. కోటక్ సెక్యూరిటీస్ సాఫ్ట్వేర్ లో గ్లిచ్ కారణంగా ట్రేడర్ అకౌంట్ లో 40 కోట్ల మార్జిన్ మనీ యాడ్ అయింది. ట్రేడింగ్ చేసుకోవడానికి 40 కోట్లు అందుబాటులో ఉన్నాయని గమనించిన ట్రేడర్ వెంటనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఆర్డర్లు పెట్టాడు. మొదటి ట్రేడ్ లో ఏకంగా 54 లక్షలు లాస్ వచ్చింది. నష్టం వచ్చిందని మనోడు ఏ మాత్రం తగ్గలేదు. లాస్ లో ఉన్న పొజిషన్ ని క్లోజ్ చేసి కొత్త ఆర్డర్ పెట్టాడు. ఈసారి పావు గంటలోనే 2 కోట్ల 38 లక్షలు ప్రాఫిట్. బ్రోకరేజ్ ఫీజ్, ట్యాక్సులు, మొదటి ట్రేడ్ లో వచ్చిన నష్టం పోను అతని నెట్ ప్రాఫిట్ 1,75 లక్షలు. అయితే ఇక్కడతో ఈ స్టోరీకి శుభం కట్టుపడలేదు. హీరో లాభాన్ని గద్దెల ఎగరేసుకుపోయే విలన్లా బ్రోకరేజ్ కంపెనీ సీన్ లోకి ఎంటర్ అయింది. బ్రోకింగ్ సాఫ్ట్వేర్ లో సాంకేతిక లోపం కారణంగా ట్రేడర్ అకౌంట్ లో పడిన 40 కోట్ల మూలాన్నే లాభం వచ్చింది. కాబట్టి ఆ ప్రాఫిట్ కంపెనీకి ఇవ్వాలని కోటక్ సెక్యూరిటీస్ కోర్టుకెక్కింది. కానీ బాంబే హైకోర్టు మాత్రం అకౌంట్ లో పడిన 40 కోట్లతో లాభం రాలేదని, ట్రేడర్ తెలివితేటలు, రిస్క్ తీసుకునే గుణం వల్లనే లాభం వచ్చింది కాబట్టి కోటక్ సెక్యూరిటీస్ కి ప్రాఫిట్ దక్కదు అని తేల్చి చెప్పింది. ఒకవేళ నష్టం వచ్చి ఉంటే కోటక్ సెక్యూరిటీస్ భరించేది కాదు కాబట్టి లాభం కూడా రాదని కోర్టు నిర్దేశించింది. ఈ ఆదేశాలపై అపీల్ చేసిన హైకోర్టు బెంచ్ కూడా మొదటి ఆదేశాలను సమర్థించింది. తదుపరి వాదనలు వినడానికి కేసును ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు గురించి విన్నాక నక్కతోక తొక్కడంతోనే కాదు, సాఫ్ట్వేర్ లో లోపాలు కూడా అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెప్పుకోవాలి.